యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని మున్సిపాలిటీ కేంద్రంలో వలిగొండ రోడ్డుకు ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ దాదాపుగా 25 సంవత్సరాలు పైగా ఉండి పూజలు అందుకుంటున్న శ్రీ 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 దుర్గాభవాని వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ఠించిన ప్రత్యేక పూజలు నిర్వహించి చిలకల శ్రీనివాస్ యాదవ్, రమాదేవి తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాత పోషకులుగా నక్క వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో సంతోష్, ప్రభాకర్, వెంకటేష్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ మారయ్య, మహేష్ నరసింహ, శ్రీనివాసులు భక్తులు, మహిళలు, అత్యధిక సంఖ్యలో వ్యాపారవేత్తలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం, వలిగొండ రోడ్డు, చౌటుప్పల్. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ శ్రీ దుర్గాదేవి శరణావరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. అలాగే ఈ రోజున శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క దేవాలయంలోని ప్రతి సంవత్సరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవం. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ దాదాపుగా ఇక్కడ ధర్మకర్తల ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో ఎంతో విరాజిల్లుతున్నది. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చౌటుప్పల్లో చెప్పుకోదగిన విధంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్గా బాలత్రిపుర సుందరిదేవిగా, లక్ష్మీ అమ్మవారిగా, చండీ అమ్మవారిగా, అదేవిధంగా దుర్గా అమ్మవారిగా, సరస్వతి అమ్మవారిగా వివిధ రూపాల్లో దాదాపుగా 8 అవతారాలుగా 9 అవతారాలుగా ఇవాళ పూజలు అందుకోవడం జరిగింది. ఏది ఏమైనా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మన ధర్మం ఎంతో గొప్పది. సమాజంలో అమ్మవారిని కొలటం వల్ల ప్రతి వ్యక్తిలో కూడా శాంతి, దయ, కరుణ, జాలి, అదేవిధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వల్ల ఎలా ఎదుర్కోవాలి, జీవన విధానం అంతా కూడా ఈ సనాతన ధర్మంలో చక్కగా వివరించబడి ఉంది. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈ బాలాజీ టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులైనటువంటి రామచంద్ర గారి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి, అదేవిధంగా శ్రీశైలం అన్న, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా, మహేశ్వర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా పూజారి గారు, ఇక్కడ ఉన్నటువంటి సంతోష్ గారు, పంతులు గారు చాలా నిష్ఠతోటి దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా, నాకు తెలిసినంత మరికి ఇప్పటివరకు 25 సంవత్సరాలు అయింది, అంచెలంచెలు ఎదుర్కొంటూ వస్తుంది. ఇక్కడ ఏ మొక్కుకున్నా కానీ ఈ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఆ స్వామివారు ఏ మొక్కుకున్నా కానీ మొక్కులు తీర్చేటటువంటి స్వామి ఈ చౌటుప్పల మండలంలో ఒలిగొండ రోడ్డు పక్కన ఇక్కడ ఏందన్నమాట స్వామివారు వెలిసి ఉన్నారు. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో హనుమాన్ గోవింద్ గౌడ్ గారు కూడా ఇక్కడ, ముదిరాజ్ గారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి ఫలంగా ఈ దేవాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. కాబట్టి సమస్త ప్రజానీకానికి, చౌటుప్పల ప్రజానీకానికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఎంతో మహోన్నతమైనటువంటి దేవాలయం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు కూడా ఎంతో నిష్ఠతోటి, యుక్త వయసులో ఉన్నా కానీ ఎంతో నిష్ఠతోటి చేస్తున్నారు. కమిటీ వర్గ సభ్యులందరూ కూడా ఎంతో నిష్ఠతోటి అమ్మవారి యొక్క పూజలో కానీ, వెంకటేశ్వర స్వామి పూజలో కానీ నిత్యం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా బహు చక్కగా జరుపుతున్నారు. కాబట్టి చౌటుప్పల ప్రజానీకం అంతా కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు ఎంతో సమస్యలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అమ్మవారు దయ వల్ల ప్రభుత్వం కూడా చల్లగా కరుణించి 42% రిజర్వేషన్ ఇచ్చింది. సమాజ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా సంకల్పంతో ఉంది. ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్నాయి, వర్షాలు కూడా సహకరిస్తున్నాయి. అమ్మవారు కూడా రూపాయి కటాక్షం అంతా కూడా ప్రజలందరి తరఫున ఉండాలని మరీ తెలియజేస్తూ కమిటీ సభ్యులు మళ్ళీ ఇంకా మౌన్నతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేసి ఈ సమాజానికి చక్కనైనటువంటి మార్గాలు చూపించి
చూపించాలని అమ్మవారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో కమిటీ సభ్యులు సమస్త ప్రజానీకం అందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, అదేవిధంగా దసరా రాబోతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.